గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండవుత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 38 సర్గః. కదాచిదప్యహం వీర్యాత్ పర్యటన్ పృథివీమిమాం బలం నాగసహస్రస్య ధారయన్ పర్వతోపమః. మారీచుడు రావణాసురుడికి చెబుతున్నటువంటి మాటలు. సీతాదేవిని అపహరించడానికి తనకు సహాయం చేయమని చెప్పి మారీచుడి దగ్గరికి వచ్చాడు రావణాసురుడు. మరి మారీచుడు రాముని యొక్క గొప్పతనాన్ని, సీతాదేవి యొక్క పాతివ్రత్య మహిమను, వారిరువురి యొక్క తేజస్సుని అన్నింటినీ కూడా చెబుతూ, కావున సీతాదేవి సాధారణమైనటువంటి రక్షణలో లేదు, రామచంద్రమూర్తి యొక్క రక్షణలో ఉన్నది, తన పాతివ్రత్య మహిమ అనే రక్షణలో ఉన్నది, తన తండ్రి గారు జనక మహారాజు మొదలైనటువంటి వారు చేసినటువంటి సత్కర్మాచరణల యొక్క శక్తితోటి ఆ రక్షణలో ఉన్నది. కావున ఆమెను అపహరించడం చాలా ప్రమాదకరము. రాముడికి కనుక ఎదురు పడితే, యుద్ధం చేయవలసి వస్తే అదే నీ చివరి రోజు అవుతుంది రావణ అని చెప్పి అంటూ, ఇంకా మరి నేను చెప్పినటువంటి ఈ మాటలన్నీ కూడా ఏదో విన్నటువంటివో లేకపోతే చూచినటువంటివో ఇలాంటి మాటలు కాదు, ఆనుభవిక జ్ఞానంతో, అంటే తాను అనుభవించి తెలుసుకుని అనుభవంతో చెప్పేటటువంటి మాటలు అన్నమాట. కావున ఇవి చాలా వాస్తవానికి దగ్గరగా ఉంటాయి, వాస్తవం అయ్యే ఉంటాయి. ఎందుకంటే అనుభవంతో చెప్పే మాటలు సామాన్యమైనటువంటివి కాదు. అందుకనే ఏమంటున్నాడు ఇక్కడ, ఇది నేను ఊహించి చెప్పే మాటలు కాదు రావణ, అనుభవంతో చెప్పేటటువంటి మాటలు. నాకు ఎలా అనుభవం అయిందంటావా, చెబుతాను విను అని చెప్పి రాముడితోటి తనకు జరిగినటువంటి అనుభవాన్ని, ఆ సన్నివేశాన్ని రావణాసురుడికి వర్ణించి చెబుతున్నాడు మారీచుడి ఈ సందర్భంలో అంతా కూడా అనుభవ సిద్ధమే అని అంటూ, కదాచిదపి అహం నాగసహస్రస్య బలం ధారయన్. రావణ, పూర్వము నేను 1000 ఏనుగుల బలంతో కూడి ఉన్నటువంటి వాడిని. అంటే సామాన్యమైన బలం కాదు, ఒకేసారి 1000 ఏనుగులు వస్తే వాటన్నిటినీ కూడా ఓడించగలిగినంత బలం అన్నమాట. ఒక్క ఏనుగు బలమే చాలా గొప్పగా ఉంటే, మరి 1000 ఏనుగుల యొక్క బలము ఒక్కరి ఎందే ఉంటే కనుక ఇంకెంత గొప్పగా ఉంటుంది. ఎంతటి బలవంతుడు ఎంతమందిని ఎదిరించగలడు. అంతటి బలవంతుడనే నేను ఈ దండకారణ్యంలో తిరుగుతున్నటువంటి సందర్భంలో అని అంటున్నారు. మరి మారీచుడికి అంతటి బలం ఎలా వచ్చిందండి అని అంటే, తాటక నుండి వచ్చినటువంటిది ఆ బలం. అంతేకాదు, చూడండి, సుకేతువు అనే యక్షుని యొక్క కుమార్తె తాటక, ఆమె తండ్రి గారు తపఃప్రభావంతో ఆమె 1000 ఏనుగుల బలంతో జన్మించింది, 1000 ఏనుగుల బలాన్ని సంతరించుకుంది. ఆమె మరి సుందుడు అనే వారిని వివాహమాడి, తాటక సుందుడు వీరిరువురికి కూడా మారీచుడు అనే రాక్షసుడు జన్మించాడు. మరి వస్తుతః యక్షజాతికి చెందినటువంటిది అయినప్పటికీ కూడా మహర్షిని హింసించబోయి ఆ మహర్షి చేత శపించబడి బ్రహ్మరాక్షసి అయినది తాటక. అయితే మరి ఆ బలం మాత్రం ఎక్కడికి పోతుంది?
అంతటి బలంతో ఉన్నది. మరి ఆమె సంతానమైనటువంటి మారీచుడు కూడా అంతటి 1000 ఏనుగుల బలంతో ఉన్నాడనమాట. ఆ మారీచుడు ఇక తల్లితో కూడి తన పరివారంతో కూడి రుంధంతి రంధ్రం దివహ అని చెప్పినట్లుగా ఆకాశానికి భూమికి మధ్య ఉన్నటువంటి ప్రదేశం మొత్తాన్ని కూడా ఆవరించి, అంటే ఆకాశమంతా కూడా తన రాక్షసగణంతో ఆవరించి మహర్షులు చేసేటటువంటి యజ్ఞయాగాదులన్నింటినీ కూడా అడ్డుకుంటూ వాటిని నాశనం చేస్తూ ఉన్నాడు. ఆ నాశనం చేయడంలో కూడా ప్రత్యేకంగా ఏమిటి అంటే, ఎప్పుడైతే యజ్ఞము యొక్క ఫలితం వచ్చేటటువంటి ప్రధానమైనటువంటి ఘట్టం ఉంటుందో అటువంటి ప్రధానమైన ఘట్టంలో వచ్చి ఆ యజ్ఞాన్ని చెడగొట్టి యజ్ఞాన్ని ఆ విధంగా నిర్వీర్యం చేసి నాశనం చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా తాను పూర్వం చేసినటువంటి ఆ సంఘటనలను, తాను పూర్వం చేసినటువంటి అకృత్యములను, అదేవిధంగా తత్ఫలితంగా తాను రాముడి ద్వారా పొందినటువంటి దండలను కూడా వర్ణిస్తూ ఇలా అంటున్నాడు. పూర్వం నేను 1000 ఏనుగుల బలంతో ఉన్నటువంటి వాడిని, పర్వతోపమహా, పర్వతంతో సమానమైన వాడిని. అంటే ఏమిటి? ఎవరి చేత కూడా కదపబడటానికి వీలు కానటువంటి వాడిగాను, అదేవిధంగా పర్వతమంతటి దేహంతో ఆకాశం వరకు వ్యాపించినటువంటి పెద్ద శరీరంతో ఉన్నటువంటి వాడినై, వీర్యాత్ ఇమాం పృథివీం పర్యటన్, గన బలంతో, అహంకారంతో, పరాక్రమంతో ఈ భూమండలం అంతటిని కూడా తిరుగుతూ, చూడండి ఆ తర్వాత, నీలజీమూత సంకాశ తప్త కాంచన కుండల భయం లోకస్య జనయన్ కిరీటీ పరిఘాయుధ వ్యచరం దండకారణ్యే ఋషిమాంసాని భక్షయన్. ఈ విధంగా ఆ బలంతో గర్వించినటువంటి వాడిని, ఎదురు లేనటువంటి వాడిని ఈ భూమండలం అంతా కూడా పర్యటిస్తూ, లోకస్య భయం జనయన్, లోకంలో ఉన్నటువంటి సమస్తమైన ప్రాణులకు కూడా భయమును గదగదవణికేంటదటి భీతిని పుట్టిస్తూ, నీలజీమూత సంకాశ, నల్లనైనటువంటి మేఘములాగా ఆవరించేసి, అంటే మేఘం ఆవరించినట్లుగా ఆవరించి, మరి ఆ విధంగా అక్కడ తనకు కనిపించిన వాళ్ళందరినీ కూడా కబళించి తినేస్తూ ఉండేవాడు అనమాట. అంతటి దారుణమైనటువంటి వాడు. నీలజీమూత సంకాశ, నల్లని మేఘంతో సమానమైనటువంటి రూపంతో, తప్త కాంచన కుండల, ఆ మేఘం మీద మెరుపులాగా కుండలములు, అంటే కాచినటువంటి మేలిమి బంగారంతో చేసినటువంటి ప్రకాశవంతమైన కుండలములను ధరించి, కిరీటి, ఒక కిరీటాన్ని కూడా ధరించి, భీకరమైనటువంటి పర్వతం వంటి ఆకారం, నల్లనైనటువంటి శరీరం, పెద్ద పెద్ద గుడ్లు కనుగుడ్లు, అయితే చెవులకు మాత్రం చక్కటి కుండలములు, శిరస్సు మీద పెద్ద కిరీటము, వీటిని ధరించి, పరిఘాయుధ, పరిఘ అనే ఆయుధాన్ని ధరించిన వాడిని, పరిహన్యతే అనేనైతి పరిఘాని అంటూ, అది ఒక లోహంతో చేయబడినటువంటి ఒక బరిస వంటిది పొడవాటి ఆయుధం. అది ఎటువైపు నుంచి వచ్చినటువంటి వారినైనా, మళ్ళీ చెబుతాను, ఆ ఆయుధంతో ఎటువైపు నుంచి వచ్చినటువంటి వారినైనా సరే దాడి చేయవచ్చు. అది ఎక్కడ తగిలినా, ఎలా తగిలినా సరే ప్రాణం పోవటం ఖాయం అన్నమాట. ఆ విధంగా లోహ నిర్మితమైనటువంటి ఒక పొడవుగా గదలాంటి దానిలాగా ఉండేటటువంటిది, ఒక ఇనుప ముద్దలాగా ఉండేటటువంటిది, పొడవాటిది అయిన ఆయుధం అన్నమాట. మరి ఆ పరిఘ అనే ఆయుధాన్ని ధరించి, ఋషిమాంసాని భక్షయన్, కనిపించినటువంటి ఋషులందరినీ కూడా చంపి తింటూ, వారి యొక్క మాంసాలను భక్షిస్తూ, దండకారణ్యే అహం వ్యచరం, నీవు చెప్పినటువంటి దండకారణ్యంలో నేను చాలా స్వైర విహారం, ఇష్టం వచ్చినట్లుగా తిరిగాను, ఎదురు లేకుండా దండకారణ్యంలో విహరించాను, తిరుగులేనటువంటి బలంతో అందరినీ కూడా భయపెట్టి వధించాను. అయితే విశ్వామిత్రోధ ధర్మాత్మా మద్విత్రస్తో మహాముని స్వయం గత్వా దశరథం నరేంద్రమిదమబ్రవీత్. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ధర్మాత్మ మహాముని, ధర్మాత్ముడైనటువంటి వాడు, అంటే ధర్మమును ఆచరించుట ఎందే ఎప్పుడూ కూడా మనస్సును లగ్నం చేసేటటువంటి వాడు అయిన మహాముని, మహర్షి అయినటువంటి, అన్నీ తెలిసినటువంటి వాడైన
విశ్వామిత్ర విశ్వామిత్ర విశ్వస్య మిత్రమని చెప్పంటూ ఈ విశ్వమునకు లోక కళ్యాణము చేయటానికి కంకణం కట్టుకున్నటువంటి వాడు, అలాగా పరోపకారం కోసమే పరితపించేటటువంటి వాడు బ్రహ్మర్షి అయినటువంటి ఆ విశ్వామిత్రుల వారు మద్విత్రస్త, నా వలన భయపడి, అంటే నా వలన భయపడి అంటే ఆయనకు వచ్చినటువంటి భయం ఏముంటుంది అంటే ఆయన చేసేటటువంటి యజ్ఞములను, ఋషులు చేసేటటువంటి యజ్ఞములను ఈ మారీచుడు చెడగొడతాడనే భయంతో, ఇంకా మద్విత్రస్త నా వల్ల భయపడినటువంటి వాడి స్వయం నరేంద్రం దశరథం, తానే స్వయంగా ఇంకా బయలుదేరి అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజైన దశరథ మహారాజుని కలిసి ఆయన దగ్గరికి వెళ్ళి ఇదమబ్రవీత్, ఈ విధంగా దశరథ మహారాజుతో చెప్పారు. ఏమని? అద్య రక్షతు మాం రామః పర్వకాలే సమాహితః మారీచాన్మే భయం ఘోరం సముత్పన్నం నరేశ్వర. నరేశ్వర, దశరథ మహారాజా, మారీచాత్ మే ఘోరం భయం సముత్పన్నం. మారీచుని వలన, మారీచుడు అనే రాక్షసుడు తన పరివారంతో దండకారణ్యంలో సంచరిస్తూ మహర్షులందరినీ వధిస్తూ వారు చేస్తున్నటువంటి యాగములన్నింటినీ కూడా నాశనం చేస్తూ ఉన్నాడు. మరి నేను కూడా యాగములు చేస్తున్నాను, నా యాగములను ఆ మారీచుడు నాశనం చేస్తాడనే భయంతో ఉన్నాను. నేను కలిగింది, భయం కలుగుతున్నది. అందువలన అద్య రామ పర్వకాలే, ఈనాడే రాముడు నాతో పాటు వచ్చి పర్వకాలే, యాగంలో ప్రధానమైనటువంటి సందర్భం యజ్ఞశుత్యాకాలము అని చెప్పి అంటారు. అంటే సోమపానమును స్వీకరించేటటువంటి సమయము, ఆ సోమరత నుండి సోమరసాన్ని పిండేటటువంటి సమయము, యజ్ఞంలో ముఖ్యమైనటువంటిది ఫలదాయకమైనటువంటి సమయము. అటువంటి సమయంలో వచ్చి ఆ మారీచుడు రాక్షసులతోటి యజ్ఞాన్ని భంగపరుస్తూ నాశనం చేస్తున్నాడు. కావున ఆ సమయంలో రాముడు నాతో పాటు ఉండి సమాహిత, సావధానంగా ఆయుధములు ధరించినటువంటి వాడై ఉండి రామచంద్రుడు మాం రక్షతు, నా యజ్ఞమును నన్ను కూడా రామచంద్రుడు రక్షించాలి. అలా రక్షకుడిగా రాముడిని తీసుకువెళ్ళడానికే నేను వచ్చానయ్యా, దయచేసి రాముడిని పంపించు అని చెప్పి విశ్వామిత్రుడు మారీచుడిని వధించడానికి రామచంద్రుడిని పంపించమని, తన యజ్ఞమును రక్షించడానికి రామచంద్రుడిని పంపించమని దశరథ మహారాజు వద్దకు స్వయంగా తానే వచ్చి అడిగాడు. ఇలా అడిగితే ఇత్యేవ ముక్తో ధర్మాత్మా రాజా దశరథస్తదా ప్రత్యువాచ మహాభాగం విశ్వామిత్రం మహామునిం. విశ్వామిత్రుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే దశరథ మహారాజుకు చెమటలు పడుతూ ఉన్నాయి, కాళ్ళు చేతులు వణికిపోతూ ఉన్నాయి. లేక లేక కలిగినటువంటి సంతానం 60,000 సంవత్సరముల వయస్సులో ఎంతో కష్టపడి తపస్సులు యజ్ఞములు చేస్తే పుణ్యముల యొక్క పంటగా కలిగినటువంటి సంతానం రామచంద్రమూర్తి. ఆ రాముడిని విడిచి తాను ఉండలేను, అటువంటి రాముడిని రాక్షసులతో యుద్ధానికి పంపించడమా అని చెప్పి మరి విశ్వామిత్రుడు ఆ రాక్షసులతో యుద్ధం చేయడానికి రాముడిని పంపించమని అనేటప్పటికీ ఇంకా దశరథ మహారాజుకి కంగారు పుట్టింది. ఇంకా ఇలా రాజా దశరథ మహారాజు ఇంకా అప్పుడు మహాభాగం మహాముని, గొప్ప భాగ్యవంతుడు, ఏది దేని వలన శ్రేయస్సు కలుగుతుంది, దేని వలన శ్రేయస్సు కలగదు అనే పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడైన ఆ విశ్వామిత్ర మహర్షితోటి ఈ విధంగా అంటున్నాడేమని, బాలో 12 వర్షోయం అకృతాస్త్రశ్చ రాఘవః కామంతు మమ యత్సైన్యం మయా సహ గమిష్యతి. దశరథ మహారాజు చేతులు జోడించి దీనమైనటువంటి వదనముతోటి, అంటే మీ కోరిక తీర్చడానికి నేను ఇప్పుడు సిద్ధమే, కానీ ఆ కోరిక తీర్చడంలో లేకపోతే మీ అభీష్టమును నెరవేర్చడంలో చిన్నపాటి మార్పు చేస్తాను అని అంటూ విశ్వామిత్ర మహర్షి అయం రాఘవః బాలః, నా కుమారుడు రామచంద్రుడు బాలుడయ్యా. ఇంకా ఏమంటున్నాడు, 12 వర్ష 12 సంవత్సరములు నిండినటువంటి వాడు, 12 సంవత్సరముల పిల్లవాడు రాముడు.
అంతేకాదు అకృతాస్త్రశ్చ, పోనీ విలువిద్యలో ఏమన్నా పరిపూర్ణమైనటువంటి అభ్యాసము అన్నీ నేర్చుకున్నటువంటి వాడా కాదు కదా. పైగా యుద్ధం చేయడానికి ఇప్పుడే అంతటి వయస్సు కూడా కాదు. అకృతాస్త్రశ్చ, విలువిద్యలో పాఠవం దివ్యాస్త్రములు ఇవన్నీ కూడా లేనటువంటి వాడు, 12 సంవత్సరముల పిల్లవాడు నా రాముడు. మరి అటువంటి రాముడిని పంపించమని అడుగుతారేమిటి అని అంటూ మనకు బాలకాండలో కూడా వస్తుంది. ఓ నషోడశ వర్షో మే రామో రాజీవలోచన నయుద్ధయోగ్యతామస్య పశ్యామి సహ రాక్షసై అని అంటూ, మహర్షి నా కుమారుడు ఇంకా 16 ఏళ్ళైనా లేవయ్యా, అంటే కనీసం 16 ఏళ్ళైనా నిండినటువంటి వాడు కనుక అయినట్లయితే అప్పుడు యుక్త వయసుకు వచ్చినటువంటి యువకుడు అవుతాడు. కావున ఆ యుద్ధం చేసేటటువంటి విద్యలవన్నీ కూడా అభ్యసించి ఉండవచ్చును. ఆ ధైర్యము, తెగువ, శారీరకమైనటువంటి సౌష్ఠవము ఇవన్నీ కూడా ఉంటాయి. కావున మరి 16 ఏళ్ళైనా నిండినట్లయితే రాముడిని యుద్ధానికి తీసుకు వెళ్ళవచ్చు. కానీ ఇప్పుడు 16 ఏళ్ళు కూడా నిండినవాడు అంటే 12 ఏళ్ల వయసు వాడు అని చెప్పి ఉద్దేశం. ఆ మాట ఇక్కడ చెప్పేశారు మనకు. పైగా దివ్యాస్త్రములన్నీ లేనటువంటి వాడు, ఎదురుబడితే ఎవరితో అయినా అభ్యాసం చేయగలడు. కానీ కనిపించకుండా మోసంతో యుద్ధం చేసేటటువంటి రాక్షసులతో యుద్ధం చేసేంతటి యోగ్యత, అంతటి సామర్థ్యము రాముడిలో ఉన్నాయి అని నేను అనుకోవటం లేదు. రాముడిలో అంత సామర్థ్యం లేదు మహర్షి. కావున పిల్లవాడైనటువంటి రాముడిని యుద్ధానికి పంపించడం కంటే కూడా, రాక్షసులతో యుద్ధానికి రాముడిని నిలబెట్టడం కంటే కూడా నేనే నా సర్వసైన్యములతోటి యుద్ధానికి వస్తాను. అంటే ఆ రాక్షసులను వధించడానికి నేనే నా సర్వసైన్యములతో వచ్చి ఆ రాక్షసులను వధించి మీ యాగాన్ని సంరక్షిస్తాను. మమ కామం యత్ సైన్యం, నా గొప్పదైనటువంటి చతురంగ బలములు ఏవైతే ఉన్నాయో వాటితోటి తత్మయా సహ కమిష్యతి, నాతో పాటు వచ్చి నీకు సహాయం చేస్తాయి మహర్షి. రాముడు 12 సంవత్సరముల పిల్లవాడయ్యా, ఆయన యుద్ధం చేయడానికి ఇంకా పూర్తి అభ్యాసాన్ని పొందలేదు అని అంటూ బలేన చతురంగేణ స్వయమేవ నిశాచరాన్ వధిష్యామి మునిశ్రేష్ఠ శత్రూంస్తే మనసేప్సితాన్. మునిశ్రేష్ఠ అంటే మునులలో శ్రేష్ఠుడైనటువంటి ఓ విశ్వామిత్ర మహర్షి, మునిపొంగవ, చతురంగేణ బలేన అంటే గజబలము, అశ్వబలము, రథబలము, పదాతి అనే ఈ 4 రకాలైనటువంటి నా బలములను కూడా తీసుకుని బయలుదేరి బలేన స్వయమేత్య, ఇక నేనే స్వయంగా ఆ సేనావాహిని ముందు నిలబడి నాయకుడిగా నిలబడి నేను తే శత్రువున్ మనసేప్సితాను, నీవు ఎవరెవరినైతే వధించాలి అని చెప్పి, అంటే ఎవరెవరినైతే దండించాలి, సంహరింపజేయాలి అని చెప్పి నీ మనసులో అనుకుంటున్నావో వారందరినీ కూడా నేనే స్వయంగా వచ్చి నా సైన్యంతో కలిసి వచ్చి వారందరినీ కూడా నేను వధిస్తాను. వధిష్యామి, వారందరినీ చంపగలను, నీ అభీష్టమును నేను నెరవేర్చుతాను. కావున ఎవరైనా పర్వాలేదు, నేను వచ్చి నా ప్రాణములు అడ్డుపెట్టైనా ప్రాణములకు తెగించైనా సరే వారందరినీ కూడా వధించేస్తాను, మీ అభీష్టాన్ని నెరవేర్చుతాను. అంతేగాని రాముడిని పంపించడం అది సముచితం కాదు అంటూ అక్కడ మనకు బాలకాండలో కూడా నరామం నేతుమర్హసి అని అంటూ రాముణ్ణి తీసుకువెళ్ళడం మాత్రం సముచితం కాదు అన్నారు. ఎందుకు అని అంటే అక్కడ చెబుతాడు, రామో రాజీవలోచన అని అంటూ, రాజీవము అంటే తామర పువ్వు, పద్మం అన్నమాట. పద్మము సూర్యుడు ఉదయించిన తర్వాత విచ్చుకుంటుంది, సూర్యుడు అస్తమించిన తర్వాత ముడుచుకుంటుంది. రాముడు రాజీవలోచనుడు, పద్మము వంటి నేత్రములు కలిగిన వాడు అంటే చిన్నపిల్లవాడైనటువంటి రాముడు సూర్యుడు ఉదయించిన తర్వాత పగలంతా కూడా చక్కగా ఆడుకుంటాడు. సూర్యాస్తమయం అయిపోతే ఏ విధంగా అయితే కమలము ముకుళించుకుపోతుందో అదేవిధంగా రాముడు కూడా తన కన్నులు మూసుకుని నిద్రపోతాడు చిన్నపిల్లవాడు. అంతే కదండి, పిల్లలు పగలంతా ఆడుకుని ఇంకా రాత్రి అయింది అంటే నిద్రపోతూ ఉంటారు. అలాగ రాముడు కూడా రాజీవలోచనుడయ్యా, రాత్రిపూట నిద్రకు కూడా ఆగలేనంతటి సుకుమారమైనటువంటి వాడు. పైగా రాక్షసులేమో రాత్రిపూట మరింతగా విజృంభించి
మోసంతో కూడినటువంటి యుద్ధం చేసేటటువంటి వారు. అటువంటి రాక్షసులతోటి చిన్న బిడ్డ అయినటువంటి చిన్నవాడైనటువంటి బాలుడు రాముడు యుద్ధం చేయటమా? కావున అది సముచితం కాదు. నేనే వచ్చి నా చతురంగ బలములతో నిలబడి నీవు ఎవరిని వధించాలి అని చెప్పి ఆజ్ఞాపిస్తావో, మనసులో అనుకుంటావో వారందరినీ కూడా నేనే వధించేస్తాను అని. ఇత్యేవ ముక్త సముని రాజానమిదమబ్రవీత్ రామాన్నాన్యద్బలం లోకే పర్యాప్తం తస్య రక్షసః దేవతానామపి భవాన్ సమరేష్వభిపాలకః. దశరథ మహారాజు ఈ విధంగా మాట్లాడుతుంటే విశ్వామిత్రుడు అంటూ ఉన్నాడు, ఇత్యేవముక్తః సముని. ఇలా దశరథుని చేత చెప్పబడినటువంటి దశరథుని ఈ విధంగా మాట్లాడగా రాజానం ఇదమబ్రవీత్. ఆ విశ్వామిత్ర మహర్షి దశరథునితో ఈ విధంగా అంటున్నాడు, దశరథ, రామాత్ అన్యత్ బలం లోకే రక్షసః తస్య న పర్యాప్తం. రాముడు తప్ప ఆ మారీచుడిని ఎదుర్కొనగలిగిన వాడు, మారీచుడిని వధించగలిగినటువంటి వాడు లోకంలో ఇంకెవ్వరూ లేనే లేరు. మారీచుడిని ఎదుర్కోవాలి అంటే రాముడు ఒక్కడే సమర్థుడు. అతడే అతన్ని సంహరించగలడు, అతడిని దండించగలడు. ఇంకెవరూ కూడా సమర్థులు కారు అని చెప్పి అంటున్నాడు. మరి వెంటనే దశరథ మహారాజు కోపం వస్తుంది కదా, ఏమిటి చతురంగ బలములతో నేనే వస్తాను అంటే నా బలాన్ని శంకిస్తూ పిల్లవాడైనటువంటి రాముడి బలాన్ని పొగుడుతూ అంతకంటే నా బలం తక్కువది అంటాడా విశ్వామిత్ర మహర్షి? ఏమిటి అనుచితమైనటువంటి మాటలు అని దశరథ మహారాజు అనుకోవచ్చు కదా. అందుకే దానికి కూడా చెబుతూ ఉన్నారు, మహారాజా దశరథ, నీవు సమర్థుడివే, నీవు దేవతలకు కూడా సహాయం చేయగలిగినటువంటి వాడివి, అంతటి పరాక్రమం కలిగినటువంటి వాడివి. అయినప్పటికీ కూడా నీ బలము కూడా ఆ మారీచుడిని ఎదుర్కోవడానికి సరిపోదు. నీవు బలవంతుడివే అయినప్పటికీ కూడా మారీచుడిని ఎదుర్కొనే అంతటి బలవంతుడివి మాత్రము కాదు. మరి ఆ బలం ఎవరిలో ఉంది? నీ కుమారుడైనటువంటి రామచంద్రుడిలోనే ఉన్నది. అతడే మారీచుడిని ఎదుర్కోవటానికి సమర్థుడు. అతడు తప్ప ఈ లోకములలో ఎక్కడా కూడా ముల్లోకములలో ఎవరూ కూడా మారీచుడిని ఎదుర్కొనేంతటి బలశాలి సమర్థుడు ఇంకెవరూ లేనే లేరు. కావున భవాన్ సమరేషు దేవతానామపి అభిపాలక. నువ్వు రాక్షసులను కూడా రక్షించినటువంటి వాడివి కావచ్చుగాక, కానీ మారీచుడిని ఎదుర్కోవడానికి నీకు అంతటి సామర్థ్యం లేదు, రాముడే అంతటి సమర్థుడు అని చెప్పి నిర్మోహమాటంగా చెప్పేస్తున్నాడు. చెబుతూ ఆసీత్తవ కృతం కర్మ త్రిలోకే విదితం నృప కామమస్తు మహత్సైన్యం తిష్టత్విహ పరంతప. మహారాజా, నేను ఈ విధంగా మాట్లాడుతున్నానని చెప్పి నీవు నొచ్చుకోవద్దు. నీ బలాబలాల గురించి నాకు తెలుసు, నువ్వు చాలా గొప్ప బలవంతుడివి అని అంటూ, నృప తవ కృతం కర్మ, నీవు ఎన్ని యుద్ధములు చేశావు, ఎంతమందిని గెలిచావు, ఎంతమంది రాక్షసులను ఎదుర్కొన్నావు, దేవతలకు కూడా బాసటగా ఉండి దేవతల తరపున కొన్ని సంవత్సరముల వాడు యుద్ధం చేసి కూడా మరి రాక్షసుల మీద గెలిచి దేవతలకు విజయాన్ని అందించినటువంటి గొప్పవాడివి నీవు, ఆ విషయం తెలుసు. త్రిలోకే విదితమాసీత్, నాకే కాదు ముల్లోకములలో అందరికీ కూడా నీ పరాక్రమం గురించి అందరికీ తెలుసు. నువ్వు గొప్ప పరాక్రమవంతుడివే. పరంతప, శత్రువులు ఎవరినైనా సరే ఛేదించగలిగిన వారిని అణచివేయగలిగినటువంటి సమర్థుడివే, పరాక్రమవంతుడివే. కానీ మహత్సైన్యం కామమస్తు, నువ్వు అంటున్నావు కదా సకల సైన్యాన్ని తీసుకుని బయలుదేరతానని, ఆ సైన్యాన్ని అలాగే ఉంచు. ఎందుకంటే ఆ సైన్యము కానీ ఆ సైన్యానికి నాయకుడిగా ఉండే నువ్వు కానీ మారీచుణ్ణి ఏమీ చెయ్యలేరు. ఇహ తిష్టతు, నీ సైన్యము నువ్వు కూడా ఇక్కడే ఉండండి. నీ వల్ల అంత మారీచుణ్ణి ఎదుర్కొనేంతటి ఘనకార్యాన్ని మీరు, ఆ భయంకరమైనటువంటి ఆ పనిని మీరు చేయలేరు. మరి ఎవరు చేయగలడు? చిన్నవాడైనటువంటి రాముడే చేయగలడు అంటూ, బాలోప్యేష మహాతేజా సమర్థస్తస్య నిగ్రహే గమిష్యే రామమాదాయ స్వస్తితేస్తు పరంతప. మహారాజా, ఇతడు బాలుడు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఈ బాలుడే
రాముడు చిన్నవాడైనప్పటికీ కూడా ఆ మారీచుణ్ణి వధించడానికి తస్య నిగ్రహే మారీచుణ్ణి నిగ్రహించడానికి వధించడానికి సమర్థ శక్తి కలిగినటువంటి వాడు. పరంతప నీవు కూడా గొప్పవాడివే, కానీ నిన్ను మించినటువంటి గొప్పవాడు పరాక్రమవంతుడు రాముడు. ముఖ్యంగా మారీచుడిని ఎదుర్కోవడంలో రాముడే సమర్థుడు. రామమాదాయ గమిష్యే తే స్వస్తి అస్తు. కావున రాముడినే నేను తీసుకుని వెళతాను, నీకు శుభమగుగాక అని చెప్పి విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజుతో చెప్పి రామచంద్రమూర్తిని తీసుకువెళ్ళడానికి దశరథ మహారాజుని ఒప్పిస్తూ ఉన్నాడు. మరి దశరథ మహారాజు ఒప్పుకున్న తర్వాత రామచంద్రుడిని తీసుకువెళ్ళడం, అక్కడ ఏ విధంగా రాముడు యుద్ధం చేశాడు అనే విషయాన్ని ఆ మారీచుడు అనుభవపూర్వకంగా మరి తన మీద కదా అస్త్రాన్ని ప్రయోగించింది, ఆ అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ భయపడుతూ మరి రావణాసుడితో చెబుతున్నాడు. మరి ఆ విశేషాలను రేపటి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. కదాచిదప్యహం వీర్యాత్ పర్యటన్ పృథివీమిమాం బలం నాగసహస్రస్య ధారయన్ పర్వతోపమః నీలజీమూత సంకాశః తప్త కాంచన కుండలః భయం లోకస్య జనయన్ కిరీటీ పరిఘాయుధః వ్యచరం దండకారణ్యే ఋషిమాంసాని భక్షయన్ విశ్వామిత్రోధర్మాత్మా మద్విత్రస్తో మహామునిః స్వయం గత్వా దశరథం నరేంద్రమిదమబ్రవీత్ అద్య రక్షతు మాం రామః పర్వకాలే సమాహితః మారీచాన్మే భయం ఘోరం సముత్పన్నం నరేశ్వర ఇత్యేవ ముక్తో ధర్మాత్మా రాజా దశరథస్తదా ప్రత్యువాచ మహాభాగం విశ్వామిత్రం మహామునిం బాలోద్వాదశ వర్షోయం అకృతాస్త్రశ్చ రాఘవః కామంతు మమ యత్సైన్యం మయా సహ గమిష్యతి బలేన చతురంగేణ స్వయమేత్య నిశాచరాన్ వధిష్యామి మునిశ్రేష్ఠ శత్రూంస్తే మనసేప్సితాన్ ఇత్యేవ ముక్తః సమునిః రాజానమిదమబ్రవీత్ రామాన్నాన్యద్బలం లోకే పర్యాప్తం తస్య రక్షసః దేవతానామపి భవాన్ సమరేష్వభిపాలకః ఆసీత్తవ కృతం కర్మ త్రిలోకే విదితం నృప కామమస్తు మహత్సైన్యం తిష్టత్విహ పరంతప బాలోప్యేష మహాతేజాః సమర్థస్తస్య నిగ్రహే గమిష్యే రామమాదాయ స్వస్తి తేస్తు పరంతప. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే అష్టత్రింశే సర్గే 11 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.